వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. మాజీ సీఎం వైసీపీ చీఫ్ జగన్ పుట్టినరోజు సందర్భంగా గంగమ్మ జాతరలో రప్పారప్ప అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పాటు జంతుబలి ఇచ్చిన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని ఇలా నడిరోడ్డుపై నడిపించారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం చోడవరం గ్రామంలో జరిగిన ఈ ఘటనా దృశ్యాలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారికి హెచ్చరికలని పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. నెల్లూరు అన్నమయ్య సర్కిల్ వద్ద 2 బైకులు ఢీకొన్న ఘటనకు సంబంధించి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో అవాస్తవాలు ప్రచారం చేశారని వారందరికీ నోటీసులు జారీ చేస్తున్నట్లు దర్గామిట్ట సీఐ కళ్యాణ్ రాజు తెలియజేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. చేతులతో జరిగిన వివాదానికి కత్తులు తిప్పుతూ తన్నుకున్న వైనం అని టీవీల్లో స్క్రోలింగ్స్ పెట్టారని సీఐ కళ్యాణ్ రాజు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు పట్టణంలోని దర్గామిట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో అన్నమయ్య సర్కిల్ సమీపంలో ఈరోజు ఉదయం ట్రాఫిక్లో కొంతమంది కుర్రవాళ్లు ట్రాఫిక్లో బండి తగిలి జరిగిన చిన్న ఘర్షణలో ఇరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళకి చేతులతో కొట్టుకున్న దానికి సంబంధించి ఇద్దరికి సింపుల్ ఇంజరీస్ కావడం జరిగింది. దీని మీద ఇరు వర్గాల మీద దగ్గర రిపోర్ట్ తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. ఇక్కడ వాస్తవం ఈ విధంగా జరిగి ఉంటే కొన్ని ఛానల్స్లో ప్రత్యేకంగా కొన్ని ఛానల్స్లో దీన్ని చాలా హైప్ చేస్తూ నెల్లూరులో పెద్ద రౌడీ మోకల హల్చల్ అన్నట్టుగా దాన్ని హైప్ చేస్తూ ప్రసారాలు చేయటం చూసాము. దీని కత్తులు తీసుకొని తిరిగినట్టుగా కూడా ప్రచారం చేశారు. మేము చూసాం వీడియోలు అన్ని దానికి సంబంధించిన వీడియోలు కొన్ని వైరల్ అయినవి చూసాము. ఎక్కడ కూడా ఎవరి దగ్గర కూడా ఎలాంటి కత్తులు కానీ ఏమీ లేవు. అందరూ చూస్తే కూడా పబ్లిక్ చూస్తే కూడా అందరికి ఇట్టే అర్థమైపోతుంది. కానీ బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి మీడియా ఛానల్స్ కొన్ని దాన్ని చాలా హైప్ చేస్తూ సమాజంలో ఒక భయభ్రాంతులు సృష్టించే విధంగా బాధ్యతారాహిత్యంగా ఆ విధంగా వైరల్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇందుకు సంబంధించి ఏ ఛానల్స్లో అయితే ఆ విధంగా అవాస్తవాల్ని ప్రసారం చేశారో వాళ్ళకి ఖచ్చితంగా దీని మీద నోటీసులు ఇచ్చి చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. శబరిమల సన్నిధానంలో మండల పూజా వేడుకల్లో భాగంగా ర్యాపిడ్ యాక్షన్స్ ఫోర్స్ శనివారం నాడు దీప ప్రదర్శన నిర్వహించింది. మందిరానికి ఆధ్యాత్మిక వైభవాన్ని జోడించి భక్తులను ఆకర్షిస్తూ పండగ వాతావరణాన్ని పెంచింది. ఇక తేని జిల్లాలోని బోడినాయకనూరు గ్రామంలోని అయ్యప్పనాలయంలో తరువిలక్కు పూజలో 200 మందికి పైగా మహిళలు పాల్గొన్నారు. మండల దీక్ష కాలంలో భాగంగా ప్రత్యేక ప్రార్థనల్లో మహిళలు మొదటిసారి పాల్గొన్నారు. మహిళా భక్తులు క్రమశిక్షణతో పాల్గొని సంప్రదాయ దీపాలను వెలిగించి ప్రార్థనలు చేశారు. తన కుమారుడితో పాటు కొంతమంది యువకులపై అక్రమ కేసు బనాయించారని సమాచారం కోసం వెళ్లిన తనను బూతు పదాలతో పోలీసులు తిట్టారంటూ ఈ మహిళ తాడేపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు. తన కుమారుడు గంజాయి తాగుండొచ్చు, కానీ గంజాయి అమ్ముతున్నారని కేసు నమోదు చేయడం అన్యాయమని మహిళ అంటున్నారు. నా కడుపు దాని మావాడినే మాట్లాడు నేను రాను మావాడు నా కొడుకు కావాలి, నేను రాను నా కొడుకు కావాల్సిందే, నేను చచ్చిపోతా మావాడు చెప్తున్నాను. మాట్లాడు మావా, నువ్వు మాట్లాడితే నా బావే చూడలేదు మావ. ఆయన లంచ అన్నాడు మావ, అది ఏ కాదు లంచ బయటకు అన్నాడు, చెప్పుదే కొట్టారు. వీడే మావ సాక్షాలు పోలీసులు ఏ న్యాయం చేశారు మావ? ఏ న్యాయంలో న్యాయం కొత్తగా మావ ఇలాంటి వాళ్ళ మీద ఆధారపడతాం. నా కొడుకు అమ్మిదే తీసుకెళ్ళి పట్టుకోమను. నాకు మాత్రం రావాల్సిందే సార్. నేను మాత్రం చచ్చిపోతా సార్. పెట్రోల్ ఎదుర్కొన్నాడు. నువ్వు వెళ్ళు మావా, నువ్వు మాట్లాడే కొడుకు చెప్పు మావ. నేను మాత్రం మావ చచ్చిపోతాను మావ.
ఉత్తరప్రదేశ్కు చెందిన ఒక ముఠా నకిలీ స్టాక్ మార్కెట్ పెట్టుబడి పథకంలో పలువురు వైద్యులను చేర్చి దాదాపు 5.5 కోట్లకు మోసం చేసిన కేసులో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ మొబైల్ ట్రేడింగ్ యాప్లు, బహుళ వాట్సాప్ గ్రూపులను సృష్టించారని పోలీసులు తెలిపారు. నిధులు జమ కాగానే నిందితులు ఆ మొత్తాన్ని డిజిటల్ కరెన్సీగా మార్చి విదేశాలకు బదిలీ చేశారని, ఈ ముఠాలో 8 మంది సభ్యులను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. సింహపురి క్షేత్రాధీశులు శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానంలో అధ్యయనోత్సవాలు వేడుకగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని 7వ రోజు శ్రీ వేణుగోపాల స్వామి అవతారంలో, 8వ రోజున శ్రీ గొల్లబోయి అవతారంలో అలంకరణలు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వార్లను పల్లకీపై ఆశీనులను చేసి స్వర్ణాభరణాలను, సుగంధ పరిమళ పుష్పహారాలతో అందంగా ముస్తాబు చేసిన అర్చకులు హారతులిచ్చి భక్తులకు దర్శనం కల్పించారు. అభయహస్తదారుడై దర్శనమివ్వగా ఆనందభరితమైన సింహపురి వాసులు గోవింద నామస్మరణలు చేస్తూ తరలించారు. సరే
ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే వీడియోస్ మీకు